రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం శక్తి యాప్ను ప్రారంభించడం జరిగింది అని యాప్తో పాటు జిల్లాలో మహిళలు బాలికల రక్షణతో పాటు భద్రత కల్పించేందుకు 7 శక్తి టీమ్స్ను ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో మహిళా రక్షక్ వాహనాల ద్వారా భద్రతకు పనిచేస్తున్నామని, ఇకపై వాటిని శక్తి టీమ్స్గా మార్చడంతో పాటు శక్తి యాప్పై విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా అందిన సమాచారం ఆధారంగా ఆపదలో ఉన్న వారిని రక్షించడంతో పాటు ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల నిరోధానికి 7 వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. వాటితో పాటు పోలీస్ స్టేషన్కి ఒకటి చొప్పున రక్షక్ వాహనాలు కూడా పనిచేస్తాయన్నారు. ఈ శక్తి యాప్ అధునాతన ఫీచర్లతో పకడ్బందీగా ప్రభుత్వం రూపొందించిందన్నారు. శక్తి టీమ్స్ మఫ్టీతో హాట్ స్పాట్స్ వద్ద తిరుగుతుంటాయని, మహిళలు, బాలికలు, విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకుని నేర చరిత్ర ఆరా తీస్తారని, వారి పరిస్థితి ఆధారంగా కౌన్సిలింగ్ చేస్తారని, నేర చరిత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తారన్నారు. చాయిస్ ఫౌండేషన్ CEO డాక్టర్ సతీష్ గంటా సహకారంతో 1241 మంది పోలీస్ సిబ్బందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఆయన సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్ళు, మందులు అందచేస్తారన్నారు. సమావేశంలో పలువురు ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సో మీ అందరికీ తెలుసు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు సందర్భంగా మహిళల రక్షణకి, భద్రతకి, అలాగే బాలికల భద్రతకి, రక్షణకి శక్తి టీమ్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు మనము మహిళా రక్షక అని పెట్టాం మన జిల్లా మట్టుగా. ఇప్పుడు స్టేట్ లెవెల్లోనే చాలా సీరియస్ అటెంప్ట్ అండ్ హై ప్రయారిటీ కింద తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారి ఆదేశాల మేరకి మన జిల్లాలో కూడా ఒక ఫార్మాట్ ప్రకారం మనము ఈ శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లాంచింగ్ సందర్భంగా మీ అందరిని నేను ఇక్కడికి పిలిచాను. ఎందుకంటే జిల్లాలో అందరికీ తెలియాలంటే మీరే మాకు మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. కాబట్టి సో మన జిల్లాలో 7 శక్తి టీమ్స్ మనము ఫామ్ చేస్తున్నాం. ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక టీం ఉంటుంది. అలాగే ఇది 4-వీలర్ లాజిస్టిక్స్ అంతా కూడా ఎవ్రీథింగ్ వాళ్ళకు ఉంటాయి. సో మనకి 5 సబ్ డివిజన్స్కి 5 శక్తి టీమ్స్ ఉంటాయి. దీంట్లో మేల్ అండ్ ఫిమేల్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్స్. అలాగే జిల్లాలో మా కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఈ కంపోజిషన్ ఎంటైర్ స్టేట్లో ఉంటుంది. ప్రతి సబ్ డివిజన్కి ఒక శక్తి టీం అండ్ జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ఒక 2 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈవ్ టీజింగ్ ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడ మహిళల మీద అసభ్యకరమైనటువంటి ప్రవర్తన ఉన్నా, ఎటువంటివి చేసినా రోజు ఈ హాట్స్పాట్స్లో తిరుగుతారు. తిరిగి అక్కడ ఎవరైనా దొరికినట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఏజ్ బట్టి వాళ్ళు చదువుకుంటున్నారా, ఆకతాయిలు పిల్లల, వాళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా చూస్తారు. వీళ్ళు పక్కకి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తారు. ఇఫ్ దే ఆర్ హార్డ్ కోర్ క్రిమినల్స్, ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది.